నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు సులూరుపేట సిఐ వెంకటేశ్వర్లు రెడ్డి, తడ ఎస్ఐ, సులూరుపేట ఎస్ఐ, శ్రీహరికోట ఎస్ఐల నేతృత్వంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆపరేషన్ పరివర్తన్ అనే కార్యక్రమం ద్వారా నెల్లూరు నుండి చెన్నై వెళ్లే ప్రతి బస్సులో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో 3 వ్యక్తుల వద్ద సుమారు 8 కేజీల గంజాయిని అక్రమంగా చెన్నైకి తరలించడం గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకోగా అందులో 2 వ్యక్తులు పరారయ్యారు. ఒక వ్యక్తిని పట్టుకొని కేసు పెట్టి వారి వద్ద ₹1,00,000 విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరుపరిచారు. మూసేయటం కాదు, కట్ చేసి తీ బయటికి. యాడ్ నుంచి తెస్తున్నారు చూడండి. ఇది నాది కాదు. ఈ బ్యాగ్ ఇది 2 కేజీస్ ఈచ్. అది అదేమో పైనుంచి 8 సార్ మీరు తమిళనాడుపై మీడియా ఓపెన్ చేసి బ్యాగ్ ఓపెన్ చేసి పక్కన నిలబడుకోండి. ఇంకో బ్యాగ్ ఉంది కదా. ఫోటోలో బాగా వస్తే వీటికి మీరు బస్ స్టాండ్ దగ్గర మా గౌరవనీయులైన డీజీపీ సార్ ఆదేశాల ప్రకారంగా మా ఎస్పీ గారు
ఆదేశానుసారం నేను మా సుళ్ళూరుపేట ఎస్ఐ గారు, తడ ఎస్ఐ గారు, శ్రీహరికోట ఎస్ఐ గారు మరియు మా సిబ్బందితో కలిసి మధ్యాహ్నం 11 గంటల నుంచి 1 గంట వరకు బస్టాండ్ దగ్గర చెన్నైకి వెళ్ళే బస్సులన్నీ కూడా, నెల్లూరు సైడ్ నుంచి వచ్చే బస్సులన్నీ కూడా ప్రతిదీ కూలంకుషంగా చెక్ చేస్తుండగా ఒక బస్సులో ఒక వ్యక్తి, మన సుళ్ళూరుపేటకు చెందిన వ్యక్తి, గంజాయి బస్సు నెంబర్ వచ్చేసి AP26Z 315 ఆర్టీసీ బస్సులో గంజాయి తీసుకొని వెళ్తున్నాడు. 2 బ్యాగ్స్గా తీసుకొని వెళ్తా ఉంటుంటే దాన్ని చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఆ బ్యాగ్ని 2 బ్యాగ్స్ని కూడా పరిశీలిస్తే ఒక బ్యాగ్లో 6 kgs గంజాయి దొరికింది. అక్కడే తహసీల్దార్ గారి సమక్షంలోనే ఇదంతా కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకొక బ్యాగ్లో 2 kgs గంజాయి దొరకడం జరిగింది. ఈ విధంగా అందులో ఇప్పుడు మనకు దొరికిన ముద్దాయి వచ్చేసి పాత నేరస్తుడు కూడా. అదే క్రమంలో ఈ గంజాయిలో కూడా ఈరోజు దొరికాడు. ఇంకా కూడా పరువు విచారించేసి జరుగుతుంది. హెచ్చరిక ఏంటంటే పోలీసు వారి తరఫున ప్రతినిత్యం కూడా చెకింగ్ జరగడం జరుగుతుంటుంది. రెండోది, పబ్లిక్ కూడా ఇలాంటి మార్గద్రవ్యాల్లో ఎక్కడ అలవాటు పడతారో తమ పిల్లలపైన నిఘు ఉంచి వారి కదలికలను గమనిస్తూ తప్పుదోవ పట్టకుండా తమ పిల్లలను కూడా జాగ్రత్త చేసుకుంటారని ఈ సందర్భంగా తెలియడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను అధికంగా పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, దీనిని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నిరసనలు తెలియజేశారు. అందులో భాగంగానే సుళ్ళూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నాయుడుపేటలోని పెట్రోల్ బంక్ వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలియజేశారు. పెట్రోల్ వెంటనే బండ్లు ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ధరలు తగ్గాలంటే భాగంగా ఈనాడు మేనకూరులో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈనాడు జాతీయ పార్టీ ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత 4 రోజులుగా సుళ్ళూరుపేటలో కురిసిన వర్షాలకు పట్టణంలోని రోడ్స్, డ్రైన్స్ అన్ని జలమయంతో నిండి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అందులో భాగంగానే గవర్ల వీధిలోని వాటర్ ట్యాంక్ సమీపంలో వర్షపు నీరు చేరుకోవడంతో అది ఒక నిండు చెరువులా మారింది. ఇప్పుడు ఆ దృశ్యాలను మనం SS న్యూస్ లో చూద్దాం.
సూళ్ళూరుపేట పట్టణంలో డౌన్ నీళ్ళలో ఎప్పుడు 4 చినుకులు పడ్డా కాలంలో నీళ్లు వర్షపు నీళ్లు రెండు కలుసుకొని ఇళ్లలోకి వచ్చే పరిస్థితి దైనందిన స్థితిలో ఉన్నాము. పంచాయతీలో ఉన్నప్పుడే మెరుగు సేవలు అందిస్తున్నారు పంచాయతీ వారు. మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి సూళ్ళూరుపేటలో డౌన్ లీవ్ నందు వర్షపు నీరు పోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాము. వర్షపు నీళ్లు డ్రైనేజీ రెండు కలిపి ఇళ్లలోకి వస్తున్నాయి. ప్రధాన సమస్య ఈ నీరు ఎత్తిపోలేని పరిస్థితి. ఎడబాలం చెరువు నందు పొడికి తీయించి ఈ నీళ్లు పోయే మార్గం చూపుతారని మున్సిపాలిటీ వారిని కోరుకుంటున్నాము. ఇకనైనా మా పైన దయచూసి ఈ సమస్యకి మార్గం చూపుతారని కోరుకుంటున్నాము. అనంతపురంలో SSBN ఎయిడెడ్ కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో ABVP వారు SSBN కళాశాల ముందు గత 2 రోజుల క్రితం స్టూడెంట్స్ కలిసి ధర్నా చేస్తున్న తరుణంలో విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన సందర్భంగా దానిని తీవ్రంగా ఖండించిన సూళ్ళూరుపేట ABVP వారి ఆధ్వర్యంలో సూళ్ళూరుపేటలోని వై జంక్షన్ వద్ద నిరసన ర్యాలీలు చేశారు. ఈ కార్యక్రమంలో ABVP ప్రతినిధి సన్నీ, వెంకటేష్, జగదీష్, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో చెలగాటమా భారత్ మాతకే ఇదే మీ రాజ్యం we want భారత్ మాతకే విద్యార్థులతో చెలగాటమా we want జిందాబాద్ విద్యార్థులతో చెలగాటమా భారత్ మాతా కీ Student power! Student power! Jindabad! అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP సూళ్ళూరుపేట శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే నిన్న అనంతపూర్లో ఈ యొక్క లాఠీ చార్జ్ ఏదైతే ఉందో ఈ యొక్క లాఠీ చార్జ్ ఒక దరిద్రపు చర్య అని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ భావిస్తుంది. వాళ్ళ పాఠశాలని వాళ్ళ విద్యా సంస్థల్ని కాపాడన్నాయా అని చెప్పి శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై మీకు లాఠీ చార్జ్ చేయాల్సిన ఆలోచన ఎలా వచ్చిందని చెప్పి ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పోలీస్ శాఖ అడుగుతోంది. విద్యార్థులు తలలు పగిలేలాగా విద్యార్థులు ఎంతో ఒక భవిష్యత్తు కోసం వాళ్ళ పాఠశాలను కాపాడుకోవడం కోసం వాళ్ళ కళాశాలను కాపాడుకోవడం కోసం ధర్నా చేస్తున్న విద్యార్థుల్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి, అలాగే విద్యార్థులు తలలు పగిలేలా కొట్టే పరిస్థితి ఏంటో నాకు ఇప్పటికీ తెలియట్లేదు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై ఇదే ధోరణి కంటిన్యూ అవుతున్నట్టయితే అఖిల భారత విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకోదు. ఈ చర్యని ఖచ్చితంగా తగిన మూల్యం చేయించుకో తప్పని రాష్ట్ర ప్రభుత్వం, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సూళ్ళూరుపేట శాఖ హెచ్చరిస్తుంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కాలంగి నదికి ఎగువ నీరు ప్రవహించి దిగువ ప్రాంతాల వైపు ప్రవాహం రావడంతో సూళ్ళూరుపేట మండలం కోటపోలూరు రోడ్డు మధ్యలో ఉన్న పుచ్చా కాలువకు వరద నీరు ప్రవహించడం, ఆ నీరు రోడ్డుపై రావడం జరిగింది. అయితే అటుగా వెళ్తున్న ఓ ఎడ్లబెండి అదుపు తప్పి పుచ్చా కాలువలోకి బోల్తా కొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో 2 ఎద్దులు చనిపోగా బండి ఓనరు సురక్షితంగా ఒడ్డుకు చేరడం జరిగింది. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని చనిపోయిన ఎద్దులను బండిని క్రేన్ ద్వారా వెలికి తీయడం జరిగింది. ఎండకా వానక గొడుగా
నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సూలూరుపేట శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న నాగుల పుట్ట వద్ద భక్తులు ఉదయం నుండే పెద్ద ఎత్తున చేరుకొని పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय जय 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 शंभो शंकर जय जय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाद महेशाय मंदार बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय जय 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 शंभो शंकर जय 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 शंभो शंकर जय जय शिवाय गौरीवदनारविन्द सूर्याय दक्षाध्वरनाशनाय श्रीनीलकण्ठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय जय 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 शंभो शंकर जय 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 शंभो शंकर जय जय वशिष्ठ कुंभोद्भव गौतमादि मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय जय 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 शंभो शंकर जय 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 शंभो शंकर जय जय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय सुदिव्य देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय.
సులూరుపేట మండలం కడపట్ర ఎంపీటీసీ స్థానానికి బై ఎలక్షన్ జరుగుతున్నందువల్ల ఆ ఎంపీటీసీ స్థానానికి కీర్తిశేషులు చిలుకా పద్మనాభం భార్య చిలుకా అరుణ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నామినేషన్ వేయడం జరిగింది. అయితే కడపట్ర ఎంపీటీసీ స్థానానికి మరి ఏ ఇతర పార్టీల వారు నామినేషన్ వేయకపోవడంతో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి చిలుకా అరుణ ఏకగ్రీవంగా గెలుపొందారు. ఈ సందర్భంగా ఎలక్షన్ ఆఫీసర్ చేతుల మీదుగా ఆమె డిక్లరేషన్ పత్రాన్ని అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లూరు అనిల్ రెడ్డి, చిలుకా యుగంధర్, పెదపాపు రామ్మోహన్, పెదపాపు చిన్నబ్బాయి, ఎంఆర్ఓ రవికుమార్, ఐతా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సులూరుపేట మండల ప్రజాపరిషత్ కడపట్ర ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గానికి చిలక అరుణ ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. కాబట్టి ఈ ఏకగ్రీవంగా ఎన్నిక సహకరించినటువంటి సులూరుపేట మండల ఎంపీపీ గారికి అందరికీ కూడా మొత్తం మండల ప్రజానీకంలో అందరికీ, తర్వాత పాత్రికేయులకు, ఎంపీడీఓకు, మా తర్వాత అదేవిధంగా మా తహసీల్దార్ గారికి, తర్వాత ఎంపీడీఓ స్టాఫ్కు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతావందనాలు. కాబట్టి చిలక అరుణ గారికి నిజంగా శుభాకాంక్షలు. ఎందుకంటే ఏకగ్రీవంగా ఆమోదానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. కడపట్ర ఎంపీటీసీగా ఎన్నికైన చిలక అరుణం గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏకగ్రీవంగా ఎన్నికైన అరుణం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ విజయం అనేది కేవలం మా ఎమ్మెల్యే గారి చేసే పని విధానం వల్ల, ఈరోజు జరిగిన బై ఎలక్షన్ రావడం వల్ల ఈరోజు ఈ ఎలక్షన్కి అన్ని పార్టీల వారు కూడా మా ఎమ్మెల్యే గారు సహకరించారు. ఈరోజు బై ఎలక్షన్లో చిలకా పద్మనాభం చనిపోయి ఈ బై ఎలక్షన్ వచ్చింది. ఈ ఎలక్షన్లో చిలకా పద్మనాభం వారినే ఎంపీటీసీగా ఎన్నుకున్న మండలాన్ని పేరునాడు ఎంపీటీసీ ప్రజలందరికీ, ఆ నాయకులకి, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.